వ్యక్తిపూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసన, పరిశీలన, అభ్యసనం. స్కీమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు. సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బండూరా. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. పిల్లలు సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త జీన్ పియాజే. గార్డినర్ ప్రకారం బహుళ ప్రజ్ఞా సంఖ్య 8. చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే. సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కింది వానిలో అభ్యసన లక్షణం కానిది సంకుచితమైనది. భారత ప్రభుత్వం పిఓసిఎస్ఓ యాక్టును ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. ఈ క్రోమోజోమ్ జతల వల్ల శిశువు లింగ నిర్ణయమగును. 23 జతలు. సామాజికీకరణానికి సంబంధం లేనిది ఆరోగ్య సూత్రాలను పాటించడం. ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 3 లేదా 4 సంవత్సరాల వయసుగల పిల్లలు ఆడే ఆట సంసర్గ క్రీడ. థారండైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి అమూర్త ప్రజ్ఞాశక్తి. కింది వానిలో జీవ సంబంధం వైయక్తిక భేదం కానిది కుటుంబం, సమాజం. కింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరికాదు? ఉపన్యాస పద్ధతి. ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది క్లిఫర్డ్ బీర్స్. కింది వానిలో క్లినికల్ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. పర్యావలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పరిశోధనా పద్ధతి వర్ణనాత్మకం. ఉపాధ్యాయుల్లో విద్యార్థులకి నచ్చే లక్షణం స్నేహభావం. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయవలసిన తరగతి 5. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు: పిగ్మేలియన్ ఫలితం. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ శైశవ దశ. వ్యక్తిలో స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాలు వికాసానికి సంబంధించినది జెండర్ వికాసం. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతోంది. దీనికి కారణం సహజ సామర్థ్యం. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ డాక్టర్ కె. కస్తూరి రంగన్. బాల్యంలో పిల్లలు మనసు ఏమీ రాయని నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించినది జాన్ లాక్.